జరుగుతున్న మనమందరము కూడా దేవుని సన్నిధికి రావాలని ఆశ కలిగిన వారమై ఈరోజు ఇక్కడికి వచ్చి ఉన్నాం. మనం రావడానికి కారణం ఏమిటి అంటే మన ప్రభువు మనకి ఆశ్రయముగా ఉన్నాడు. మన దేవుడు మనకు ఒక బండగా ఉన్నాడు. ఆయన మనకు అండై మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. లేకపోతే నేను ఏపాటి వాడిని? నా యేసయ్యే నాకు అండగా బండగా ఆశ్రయ దుర్గముగా లేకపోతే నా జీవితం ఏపాటిది అనే ఆలోచన మనందరికీ వస్తూ ఉంటుంది. ఆ ఆలోచన మంచిదే. ఇటువంటి ఆలోచన దావీదు మహారాజుకు వచ్చింది. వచ్చిన ఆయన 40వ కీర్తనలో దేవుని యొక్క గొప్ప ప్రభావమును గూర్చి, ఆయన గొప్ప సహాయకుడని, ఆయన కాపాడే దేవుడని ఆ 40వ కీర్తనలో చక్కగా ప్రధాన గాయకునికి ఒక కీర్తన రాసి దేవునికి అంకితమిస్తూ ఉన్నాడు. ఆ కీర్తన ఎలా ఉందో ఒకసారి చదువుదాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి 40వ కీర్తన 1 నుండి 2 వచనాలు మాత్రమే ఈరోజు మనము ధ్యానాంశముగా తీసుకుందాం. నేను చదువుతున్నాను. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటి గల దొంగ ఊబి నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. దేవునికి స్తోత్రం. ఈ దావీదు ఒక చక్కని కీర్తన పాటను రాసి ఆయనకిచ్చాడు. ఈ పాటలో దావీదు యొక్క బాధ, దావీదు యొక్క వేదన, ఆయన నలిగిపోయిన జీవితము, కృంగిపోయిన బ్రతుకు స్పష్టముగా కనపడుతూ ఉంది. ఒక్కొక్కప్పుడు మన జీవితాలు కృంగిపోతూ ఉన్నప్పుడు, నలిగిపోతూ ఉన్నప్పుడు, కన్నీరు మున్నీరుగా మనం విలపిస్తూ మన మనస్సే ఒక దుఃఖకరమైన గీతాన్ని పాడుకుంటుంది. ఆ దుఃఖము ఎంతో బరువుగా, భారముగా ఉంటుంది. ఈ దావీదు యొక్క బ్రతుకు కూడా అట్లాగే ఉన్నప్పుడు ఈ దావీదు ఏమంటున్నాడంటే, నేను ఎంతో సహనముతో దేవుని కొరకు కనిపెట్టుకుంటున్నాను. సహనము గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కష్టాలు వచ్చినప్పుడు, బాధలు కలిగినప్పుడు మనము సహనమును అలవాటు చేసుకోవాలి. ఈ భక్తుడు చెప్పిన మాట ఏమిటి? ఎందుకు ఆ సహనము అంటే, ప్రభువా నేను దుఃఖము గుండా వెళ్తున్నాను, సమస్యల వలయములో చిక్కుకున్నాను. మరి నేను ఎటుపోతున్నానో ఆ గాఢాంధకారపు చీకటి నన్ను కమ్ముకుని నాకు దారి వెలుతురు లేకుండా చేసేసిందయ్యా అని ఆ దుఃఖకరమైన ఆ మాటల్ని ప్రభువుకి చెప్పి, ఆ ప్రభువు యొక్క ఆలోచన కొరకు, దేవుని యొక్క ఆ మాటల కొరకు ఆయన ఎంతో ఓరిమితో, సహనముతో ఆయన ప్రభువు వైపు చూస్తూ ఉన్నారు. చాలామంది మనము ప్రార్థనలో అడుగుతాం కానీ సహనముతో కనిపెట్టం. ప్రార్థనలో బ్రతిమాలుతాం కానీ దేవుడు దయ చూపే వరకు వేచి ఉండము. ప్రార్థించుకుంటాము కానీ అల్ప విశ్వాసంతో దేవుడు నాకు ఇది చేస్తాడేమిటిలే, అయినా అందరూ అడిగినట్టు నేను అడిగాను అంతే తప్ప దేవుడు చేసేస్తాడని కాదు అని ఒక భయంకరమైన అల్ప విశ్వాసపు దారుల్లోనికి పోతాం. ఈ దావీదు అలాంటి వాడు కాదు. ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, నష్టాలు వచ్చినా దావీదు సహనముతో కనిపెట్టుకుని ప్రభువు వైపు చూస్తూ ఉన్నాడట. ఇంకా ఆయన అంటున్నాడు కదా, నేను ప్రార్థించినప్పుడు, నేను మనవి చేసినప్పుడు, నేను మొరపెట్టినప్పుడు, అక్కడ కింద చూడండి, నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను.
ప్రియమైన విశ్వాసి, నువ్వు ప్రార్థిస్తున్నావు, నీ ప్రార్థన దేవుడు వింటున్నాడని నువ్వు అనుకుంటున్నావా? చాలామందికి ఈ స్పృహ అసలు ఉండదు. నేను ప్రార్థించే ప్రార్థన దేవుడు వింటున్నాడు, ఆ దేవుడు తప్పకుండా నాకు మేలు చేస్తాడు, ఆ దేవుడు తప్పకుండా నా మొరను ఆలకించి ఆయన చిత్తాన్ని బయలుపరుస్తాడు అనేది మాత్రం కొందరికి ఉండదు. ఆయన నా మొరను ఆలకించాడట, నా మొరను ఆలకించాడట. ఏమిటండి దావీదు పెట్టిన మొర? ఏమిటంటే అక్కడ 2 పదాలు ఉన్నాయి. ఆ పదాలు ఏం చెబుతున్నాయంటే నాశనకరమైన గుంట. నాశనకరమైన గుంట, జిగటిగల దొంగ ఊబి. ఇప్పుడు ఈ దావీదు బ్రతుకు ఎట్లాగైపోయిందంటే పోయి 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 ఒక గుంటలో పడిపోయాడు. పోయి 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 తనేదో తెలియక ఒక గుంటలో, ఒక సమస్య, ఒక భయంకరమైన సమస్యలోకి చిక్కుకుపోయాడు. ఇంకా అక్కడ చెప్పబడిన మాటను మనము చూస్తే జిగటగల దొంగ ఊబి. అది ఊబి అని తెలియదు. అడవిలో ఎవరైనా తప్పికపోతే, చిత్తడగల నేలల్లో తప్పికపోతే, వడివడిగా అమ్మో ఇక్కడ ఏమో ఉన్నాయి, ప్రమాదం పొంచి ఉందని గబగబా పోతూ ఉంటుంటే అవి మామూలు నేలలాగే ఉంటుంది. కానీ అడుగు వేయగానే అది కొద్ది కొద్దిగా నిన్ను తనలోనికి లాగేసుకుంటుంది. అదే జిగటగల దొంగ ఊబి. మన జీవితములో, మన బ్రతుకులలో ఇలాంటి నాశనకరమైన గుంటలు, జిగటగల దొంగ ఊబులు ఎన్నో తారసపడి ఎన్నిటినో అనుభవించిన ఆ అనుభవముతో మనము ఈరోజు దావీదు యొక్క మాటలను మనము యోచన చేయాలి. ప్రతి వారి బ్రతుకు తెలుసో తెలియకో ఏదో ఒక గుంటలో పడిపోవటం, నెమ్మదిగా ఆ పాపమనే ఊబులోకి అలాగ దిగిపోవటం మన నిత్య జీవితంలో మనము చూస్తూనే ఉన్నాము. దావీదుకి ఎదురైన సంఘటన అటువంటిదే. నేను గుంటలో చిక్కుకున్నాను, నేను జిగటగల ఊబిలో నేను చిక్కుకుపోయి కూరుకుపోయి లోనికి పోతూ ఉన్నాను. అలాంటప్పుడు ఆ కింద చూడండి, ఆయన నన్ను పైకెత్తెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు ఏ ఊబిలో ఉన్నా, ఏ జిగటగల ఊబిలో చిక్కుకున్నా, ఏ గుంటలో పడిపోయినా నీ దేవుడు నిన్ను చూస్తూ ఊరుకోడు. ఎవరో ఒకరి ద్వారా ఏదో రీతిగా ఏదో ఒక సమయంలో నిన్ను ఆ ఊబిలో నుండి, ఆ గుంటలో నుండి ఆయన నిన్ను పైకి ఎత్తుతాడు. ఆయన నిన్ను పైకెత్తుతాడు. ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. ఎంత చక్కని మాట చూడండి ఇది. నా పాదములు బండ మీద నిలిపి. ఒక మనుష్యుడు ఒక ఊబులోకి అలాగ దిగిపోతూ ఉంటే కింద ఏ పాదము కింద ఏ అడ్డు ఉండదండి, అది అలాగ లాగేసుకుంటుంది. గుంటలోకి జారిపోతూ ఉంటుంటే ఆ గుంట కిందకి చేరే వరకు, ఆ నాశనం అయిపోయే వరకు ఏ అడ్డు ఉండదో, అది తనలోకి లాగేసుకుంటూ ఉంటుంది. కానీ ఈ భక్తుడి యొక్క ప్రార్థన, ఈ భక్తుడి యొక్క వేదన, ఈ భక్తుడి యొక్క ఆ దీనస్థితిని చూసిన దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఆయన్ని పైకెత్తుతూ ఉన్నాడట. పడిపోతున్న వాడిని పైకెత్తుతూ ఉన్నాడు. ఇంకా అక్కడ చక్కని మాట ఒకటి రాయబడ్డది, నా పాదములు, కిందకి దిగిపోతున్న పాదములు, ఆ పాదములు బండ మీద నిలిపెను. ఆ పాదాలు ఎక్కడ నిలిపాడటండి? బండ మీద నిలిపాడట. బండ మీద పాదాలు నిలిపిన దేవుడు కిందకి పోతున్న వాడికి, ఆ ఊబులోకి కిందకి పోతున్న వాడికి ఒక బండ, ఒక ఆధారం దొరికిందంటే ఎంత ఆనందమో. మునిగిపోకుండా నేను ఆగాను, కింద కూరిపోకుండా నేను ఆగగలిగాను. ఇది ఎవరు మహిమ, ఎవరు చేసిన పని? ఎవరు చేసిన పని అంటే నిన్ను నమ్మిన నీ దేవుడైన యేసయ్య చేసిన పని. ఓ
ఓ నీ జీవితము ఎన్నో రకాలైన సమస్యలు గుండా పోతూ ఉన్నప్పుడు ఆ సమస్యలే నీకు గుంటలుగా మారిపోయాయేమో. నీ జీవితము శ్రమల గుండా పోతూ ఉన్నప్పుడు ఆ శ్రమలు ఒకదాని కింద ఒకటి వచ్చి నిన్ను ఊబిలాగా కిందకి లాగేస్తూ ఉన్నాయేమో. అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేస్తాడంటే యేసు వచ్చి నిన్ను పైకి లేపుతాడు. పైకి లేపటమే కాకుండా నీ పాదములు బండ మీద నిలుపుతాడు. దావీదు అంటున్నాడు, నా పాదములను బండ మీద నిలుపులు, నా అడుగులను స్థిరపరిచెను, నా అడుగులను స్థిరపరిచెను. ఎంత చక్కని సన్నివేశమో చూడండి. ఈ బండ అనే మాట పాత నిబంధనలో దగ్గర 30 సార్లు రాయబడి ఉందండి. దేవుణ్ణి 30 సార్లు బండతో పోల్చారు పాత నిబంధన గ్రంథంలో. మరి ఈ బండ దేనికి సాదృశ్యముగా ఉంది? మీరు ఏదైనా ఒక పెద్ద బండను చూస్తే, ఒక శిలను చూస్తే ఆ శిల చాలా గట్టిగా ఉంటుంది. అంటే ఈ బండ బలమునకు గుర్తుగా ఉంది. ఏదైనా ఒక బండ ఎత్తుగా ఉందనుకో, పెద్దదిగా ఉందనుకో, ఆ బండ అనేకమైన వాటికి ఆశ్రయముగా ఉంటుంది. అనేకమైన వాటికి ఆశ్రయముగా అది ఉంటూ ఉంటుంది. ఆశ్రయముగా మనము ఆశ్రయమైన ఆ బండ అయినా ఆ యేసు కొరకు ఈరోజు మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏమిటంటే ఆ బండే క్రీస్తు. ఆ బండే క్రీస్తు. మన అడుగుల్ని స్థిరపరిచే బండ, మనము కిందకి దిగిపోకుండా కాపాడే బండ, మనకి ఆశ్రయమైన బండ, బలమైన బండ, మనకు యేసుక్రీస్తుగా ఉన్న ఆ గొప్ప దేవుడైన బండ, మనకి ఆశ్రయదుర్గమైన బండ. ఆ బండే క్రీస్తు. ఆ విషయాన్ని కొత్త నిబంధన గ్రంథంలో పౌలు అంటాడు. ఎక్కడ చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనము. చక్కని మాట ఇక్కడ రాయబడి ఉంది. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది తాగిరి, ఆ బండ క్రీస్తే. అలంకారకముగా, రూపముగా ఇక్కడ బండ అనగా క్రీస్తు అని ఇక్కడ పౌలు చెప్తూ ఉన్నాడు. ఇజ్రాయేలీలు అరణ్య యాత్రలో అనేక మారులు ఈ బండ వారిని కాపాడింది, వారి యొక్క అవసరతలు తీర్చింది. మరి అటువంటి పరిస్థితుల్లో ఈ పౌలు అంటున్నాడు, ఆ బండ ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తే. గుంటలో దిగిపోతున్నావా? ప్రభువా, నన్ను కాపాడేవారు ఎవరో లేరయ్యా, నేను కిందకి మరీ కిందకి దిగిపోతూ ఉన్నాను, నన్ను కాపాడవా? ఆయన నీ అడుగుల్ని స్థిరపరిచే బండగా మారిపోతాడు. ఊపిరి నిన్ను లాగేసుకుంటుందా? ప్రభువా, ఇంక నాకు మరణమే ఇంక మిగిలింది, ఈ మరణాన్ని నేను తప్పించుకోవటం అసాధ్యము, ప్రభువా నేను కిందకి దిగిపోతున్నాను, పాతాళంలోకి దిగిపోతున్నాను, ఊబిలోకి దిగిపోతున్నాను అని నువ్వు ఏడ్చినప్పుడు దేవుడు దయగల హృదయం కరిగి ఆయన ఎలా మారిపోతాడంటే, నిన్ను ఆ సమస్యల గుండా వెళ్ళకుండా, ఆ సమస్యల వలయములో చిక్కుకోకుండా ఆయన బండగా మారిపోతూ నిన్ను కాపాడుతూ ఉన్న దేవుడై ఉన్నాడు. ఎందుకంటే మనం అంటే ప్రేమ. మనం ఏమైనా ఉన్నతులమా, మంచివారుమా, పరిశుద్ధులమా? కాదే. మరి ఎందుకు దేవుడికి ఇంత ప్రేమ? ఇంత ప్రేమ ఎందుకు అంటే మనల్ని ఆయన ప్రేమించాడు కాబట్టి
ఆ ప్రేమను బట్టి ఆయన మన కొరకు నిత్యము ఎప్పుడూ మనల్ని కాపాడుతూ మనల్ని రక్షిస్తూ మనల్ని ఆయన పిల్లలుగా అంగీకరిస్తూ ఉన్నాడు. అందుకే అంటున్నాడు కదా, మన పరిస్థితిని చెబుతూ పౌలు మరొక చోట, అనగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనములో పౌలు అంటున్నాడు కదా, ఏమంటున్నాడు? అయినను దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. వాక్యము స్పష్టముగా చెబుతుంది, నువ్వు పాపివే, కానీ మన దేవుడు కరుణా సంపన్నుడు. ఆయన కరుణ చూపిస్తున్నాడు. నీ అపరాధములను నీ పాపములను ఆయన జ్ఞాపకం చేసుకోకుండా వాటినన్నిటినీ కూడా తన కుమారుని ద్వారా పరిహరించి, తన కుమారుని ద్వారా వాటిని పారదోలి, తన కుమారుని రక్తము ద్వారా వాటిని కడిగి ఆయన ద్వారా నిన్ను బ్రతికించుకోవాలనుకుంటున్నాడు. ఆయన ఎవరో కాదు, మనల్ని వెంబడిస్తున్న ఆత్మ సంబంధమైన బండ. కృప చూపిన దేవుడు ఒక మాట చెబుతున్నాడు, నీ బలము వల్ల, నీ అందము వల్ల, నీకున్న మరి ఆ ధనము వల్ల, నీకున్న దేని వల్ల కూడా నువ్వు రక్షణ పొందలేదు, నువ్వు సుఖశాంతులతో లేవు, కానీ కేవలము నా కృప వల్లనే నీవు రక్షింపబడ్డావు. మనం ఎటువంటి స్థితిలో ఉన్నామండి? గుంటలో పడిన స్థితిలో ఉన్నాం. పాపపు గుంటలు, పాపపు ఊపిలో ఉన్న స్థితిలో ఉన్నాం. ఈ స్థితిలో ఉండి మనము దేవునికి ఇష్టలుగా అయిపోతూ ఉన్నప్పుడు క్రీస్తు మన కోసం వచ్చి ఆయన మనల్ని తన మహాప్రేమను బట్టి ఏం చేస్తున్నాడంటే బ్రతికించుకుంటూ ఉన్నాడు. ఆయన బండగా మారిపోతూ ఉన్నాడు, మనకండగా మారిపోతూ ఉన్నాడు. ఆ పాపపు లోతుల్లోకి పోకుండా, సమస్యల లోతుల్లోకి పోకుండా, శ్రమల్లోకి పోకుండా యేసు నీ కొరకు నా కొరకు బండగా మారి ఆయన మన పాదములను స్థిరపరుస్తూ ఉన్నాడు. మన పాదములను స్థిరపరుస్తూ ఉన్నాడు. అవును, కానీ క్రీస్తు ఎటువంటి బండగా మారుతున్నాడు? మొదటిగా చూద్దాం. ఒకటి, మన ప్రభువు మనల్ని నిలబెట్టే బండగా ఉన్నాడు. నిలబెట్టే బండ. మనము పడిపోతూ ఉన్నప్పుడు, కూలిపోతూ ఉన్నప్పుడు, కృంగిపోతూ ఉన్నప్పుడు ఏదో ఒక ఆధారం కావాలి. ఎవరైనా ఒక కుర్రవాడు నూతులో దుమికేశాడనుకో, వాడి కింద ఆధారం ఉండదు. ఎవడన్నా ఒక వ్యక్తి పైనుండి కిందకు పడిపోతున్నాడు అనుకో, కింద ఏ ఆధారము ఉండదు. మన సమస్యలు కూడా అట్లాంటివే. ఎంతో ఉన్నతమైన బ్రతుకుతూ ఉంటాము, ఒక్క క్షణంలో ఆ బ్రతుకంతా మసైపోతుంది, మట్టిపాలైపోతుంది. యోబును చూసారా? తూర్పు దేశపు మనుషులందరికంటే అతను చాలా గొప్పవాడు. ఎడ్లున్నాయి, గాడిదలున్నాయి, ఒంటెలున్నాయి, దాసదాస జనమున్నారు, చక్కన భార్య బిడ్డలు కూడా ఉన్నారు. ఒకరోజు శోధన వచ్చింది సాతాను వలన. యోబు బ్రతుకు ఏమైపోయిందంటే, అంత ఉన్నతమైన స్థితిలో ఉన్న బ్రతుకు కిందకి పడిపోయింది. దావీదు స్థితి చూడండి. గొర్రెల కాపరి రాజుగా మారిపోయాడు. రాజు అయిన తర్వాత తన యొక్క పాపపు పరిస్థితిని బట్టి దేవుడు విడిచిపెట్టినప్పుడు ఆ దావీదు యొక్క కుమారుడే ఇప్పుడు అబ్షలోము దావీదును తరుముతున్నాడు. రాజప్రసాదాలలో ఉన్నవాడు, ఎంతో అంతస్తులో సౌభాగ్యాలు సుఖాలు పొందుతున్నవాడు ఇప్పుడు ఎక్కడున్నాడంటే గుహల్లో తిరుగుతున్నాడు, కొండ గుట్టల్లో తిరుగుతూ ఉన్నాడు.
ఉన్నతమైన స్థితి శాశ్వతం అనుకుంటే నువ్వు ఫెయిల్ అవుతావు. ఏదో ఒక రోజున కింద పడిపోతావు. నీకు ఒక అండ కావాలి, క్రీస్తు అనే బండ కావాలి. యిర్మీయా ఆయన చక్కని ప్రవక్త, నిర్మోహమాటంగా చెప్పేవాడు. ఆ రాజు తన యొక్క ప్రవచనాల ద్వారా బాధపడి ఇతన్ని చెరసాలలో వేసేయండి అన్నాడు. అయినా యిర్మీయా ఆ బ్రతుకును కూడా స్వీకరించాడు. మన బ్రతుకులు ఏ పాటివండి? ఇక్కడ చూస్తే కీర్తనకారుడు అంటున్నాడు కదా, 40వ కీర్తన 2వ వచనము, నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను అంటున్నాడు. అప్పులు చాలా మందికి ఊబులా ఉంటాయండి. ఎంత తీర్చినా తీరదే తీరదు. ఆ అప్పు తీర్చడానికి మరొక అప్పు చేయవలసి వస్తుంది. ఇది తీరటం లేదు, అది పెరుగుతుంది. అందరూ ఒకసారి వచ్చి పీకుతున్నారు. నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు, ఎలా ఇస్తావు, పీకుతున్నారు. అది ఒక ఊబి. అప్పుల ఊబిలో కూరుకుపోయాడండి పలానా వ్యక్తి అంటారు కదా, అది ఒక ఊబి. తెలియకపడిన గుంటలు కొన్ని ఉంటాయి. కొంతమంది తెలుసో తెలియకో, సరైన ప్లానింగ్ లేకో, సరైన ఆలోచనలు నిర్ణయాలు తీసుకోకో వారు ఒక గుంటలో పడిపోతూ ఉంటుంటారు. యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్పారు. ఒక మనుష్యుడికి 99 గొర్రెలు ఉన్నవి, అందులో ఒకటి తప్పిపోయింది. ఎందుకు తప్పిపోయిందంటే దానికి ఈ లోకంలో ఇంకా ఏదో ఉందని, ఏదో కావాలని అది తప్పించుకొని అలా తిరిగి ఇలా తిరిగి ఎక్కడికి పోయిందన్నమాట. వీటిని వదిలి ఎక్కడికి పోయిందంటే ఒక లోయలో ఉన్న గోతులో పడిపోయింది. పైకి రానక్కలేదు. అది గొయ్య, గుంట. ఇలాంటి పాపపు గుంటలు, ఇలాంటి ఆశల గుంటలు ఎన్నో మన బ్రతుకుల్లో ఉన్నాయి. ఇప్పుడు యేసు ప్రభువు ఆ గుంటలో ఉన్న తప్పిపోయిన ఆ గొర్రెను కనుగొని తన దగ్గర ఉన్న దండముతో దానిని నెమ్మదిగా పైకి తీసి అండగా నిలిచాడు. క్రీస్తు అనే బండై దాన్ని కాపాడాడు. ప్రియమైన విశ్వాసి, నీకు ఈ జీవితము ఎంతో దుర్బలముగా ఉండొచ్చు, కృషించిపోయే స్థితిలో ఉండొచ్చు. కానీ ఒకటి మాత్రం మర్చిపోకు, ప్రభువు నిన్ను పైకి తెస్తాడు. మొదటి కీర్తన అంటుంది కదా, గాఢాంధకారపు లోయల్లో నేను పడిపోయినను ఏ అపాయమునకు భయపడను, ఆయన దుడ్డికర్రయు దండమును నన్ను కాపాడును అంటుంది. మనల్ని కాపాడే దేవుడు మనకున్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? ఈ ఊపులు మనల్ని శాశ్వతముగా సిగ్గుపరచలేవు, భయపెట్టలేవు. ఈ ఊపులు మనల్ని, ఈ గుంటలు మనల్ని నాశనం చేయలేవు. మన ప్రభువు మనకు అండగా బండగా రక్షణగా ఉన్నాడు. కాబట్టి మొట్టమొదట ఆయన మన అడుగుల్ని స్థిరపరుస్తూ ఉన్నాడు. మన అడుగుల్ని స్థిరపరుస్తూ ఉన్నాడు, నిలబెడుతూ ఉన్నాడు. యోబును మరలా పడిపోయిన వాణ్ణి ఆఖరి అధ్యాయం వచ్చేటప్పటికి యోబును మరలా నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. అరే దావీదు పని అయిపోయిందిరా, కొడుకు ఏదో రోజుని చంపేస్తాడరా, దావీదుకి ఇంకా రాజ్యం లేదురా అనుకున్నారు. ఆ అందమైన కొడుకు ఆ చెట్ల కొమ్మలకి వేలబడినప్పుడు అతని భయంకరమైన చావు. మరలా పోగొట్టుకున్న దావీదు రాజ్యము, పడిపోయిన ఊపులోకి పోయిన, గుంటలోకి పడిపోయిన ఆ స్థితిలో ఉన్న దావీదుని తీసుకొచ్చి మరలా రాజుగా చేసేసారు. మన బ్రతుకులు ఎంత కృంగిపోయినా, కృషించిపోయినా దేవుడు మాత్రం నిన్ను వదలడు.
మొర్రపెట్టిన ప్రతి వారు మొరను దేవుడు వింటాడు. కాబట్టి మొదటిగా మన ప్రభువు మనల్ని పడిపోయినప్పుడు తిరిగి నిలబెట్టే బండ. ఇక రెండవ కొట్టబడిన బండగా ఉన్నాడు మన ప్రభువు. కొట్టబడిన బండ. నిర్గమకాండము 17వ అధ్యాయం షీను అనే అరణ్యము దగ్గరికి వచ్చారు. 17వ అధ్యాయం 1వ వచనం ఎలా ఉంటుందంటే, తర్వాత ఇజ్రాయేలీయులు సర్వ సమాజం యెహోవా మాట చెప్పున తన ప్రయాణములో షీను అరణ్యము నుండి ప్రయాణమై రెఫీదీములో దిగిరి. ప్రజలు తనకు త్రాగ నీళ్లు లేనందున, అయ్యో ఎంత కష్టం వచ్చింది. ఒకలా ఇద్దరా వాళ్ళు, తాగడానికి నీళ్లు లేవు వారికి. లక్షలాది మంది ఉన్నారు. లక్షలాది మందికి అక్కడ నీరు కావాలి. అది అరణ్యము, కొండలు, గుట్టలు, రాళ్ళు, ఇవి తప్ప ఏమీ లేవే. తాగడానికి నీళ్లు లేనందున మోషేతో వారు వాదిస్తున్నారు. ఏమని వాదిస్తున్నారు? మమ్మల్ని ఐగుప్తులో ఉంచకుండా నువ్వు ఎందుకు బయటికి తీసుకుని వచ్చావు? అక్కడ ఈ కష్టాలేమీ లేకుండా మేము బ్రతికే వాళ్ళం కదా. కొంతమంది చూడండి, ఐగుప్తు జీవితం చాలా బాగుంది, అదే మాకు ఆమోదయోగ్యముగా ఉంది అనుకుంటా ఉంటుంటారు. ఐగుప్తు జీవితం అంటే ఏమిటంటే పాపపు దాస్యపు జీవితము. బాగా తాగేవాడు ఏం చేస్తూ ఉంటాడంటే, నేను తాగుతున్నప్పుడే బాగుండేవాడ్రా, ఇప్పుడు తాగుడు మానేసిన తర్వాత నాకు రకరకాల సమస్యలు వస్తున్నాయి. తాగుతున్నప్పుడు బాగుండేవాడు అంటే, తాగుతున్నప్పుడు అందరూ నిన్ను చీ 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 అంటున్నా నీ మనసు వాటిని స్వీకరించేది కాదు, అంగీకరించేది కాదు. ఆ పోతే పోనీలే అనుకునేవాడు. ఇప్పుడు నీ మనస్సాక్షి మేల్కొంటుంది, నేనింత పాపినా, ఇంత దుష్టున్నా, ఇంత దుర్మార్గున్నా, ఈ మార్గం పాపపు మార్గమా, అలా వెళ్ళకూడదు, ఈ మార్గం దుష్టులై నడిచే మార్గమా, ఎలా పోకూడదు అని నీ మనస్సాక్షి నీకు చెబుతుంది. కాబట్టి నువ్వు మనిషిగా బ్రతుకుతూ ఉన్నావు. ఇక్కడ చూస్తే ఇజ్రాయేలీయులకి ఐగుప్తే గుర్తొస్తుంది. సమస్య వచ్చినప్పుడు మనకి కూడా లోకములో ఉన్న వ్యక్తులే గుర్తొస్తారు. అప్పుడు వాళ్ళు అంటున్నారు, ఇంకా మోషేను నిలదీస్తూ ఉన్నారు, మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావు. అప్పుడు మోషే దేవుడికి మొర్ర పెట్టాడు, ప్రభువా చూసావా ఈ ప్రజలు ఇంకొంచేపు ఆగితే నన్ను రాళ్ళుతో కొట్టి చంపేలా ఉన్నారు అన్నప్పుడు ప్రభు అంటున్నాడు కదా, అక్కడ 17వ అధ్యాయము నిర్గమకాండము 6వ వచనం చూద్దాం. ఇదిగో ఇక్కడ హోరేబు లేని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవీయగా, మోషే ఇజ్రాయేలీల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. అప్పుడు అక్కడ ఏమొచ్చిందన్నమాట, అందులో నుండి నీరు ధారాళముగా వచ్చింది. వాక్యము గ్రహించారా? అక్కడ హోరేబులోని బండ మీద, అక్కడ ఆల్రెడీ ఫిజికల్గా ఒక బండ ఉంది, కంటికి కనపడే ఒక బండ ఉంది. ఆ బండ మీద ఎవరున్నారన్నమాట? మన ప్రభువైన యేసు ఉన్నాడు. అందుకే పౌలు చెబుతున్నాడు, ఆ బండ క్రీస్తే. క్రీస్తు ఎక్కడుంటే అక్కడ మహిమ, క్రీస్తు ఎక్కడుంటే అక్కడ సమృద్ధి, క్రీస్తు ఎక్కడుంటే అక్కడ గొప్ప కార్యములు. ఆయన ఆ బండ మీద ఉన్నాడు. ఆ బండ మీద ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు కదా, ఆ బండ మీద నేను క్రీస్తుని పెట్టాను. మోషే నువ్వు ఆ క్రీస్తును చూస్తూ ఆ బండను కొట్టు, అంతే. క్రీస్తుని చూస్తూ ఆ బండను కొట్టు. చాలామంది బోధకులు ఏం చేస్తూ ఉన్నారంటే, ఈ బండ వీళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ దొర్లుకుంటూ వచ్చేస్తుంది,
ఆ బండ ఇంక అక్కడ నుండి అలాగా మామూలు సినిమాల్లో చూస్తారు చూసారా, తారు డబ్బాలు దొరుకుతున్నట్టు అలాగ వచ్చేస్తుంది అంటున్నారు. కాదు, క్రీస్తు అసాధ్యమైనది సాధ్యపరచగలడు. శూన్యములో నుండి కూడా ఏదైనా చేయగలడు. అక్కడ బండ మీద నిలబడ్డాడు. బండ మీద నిలబడకపోతే నీరు రాదా? రప్పించగలడు. ఇక్కడ చూడు, అక్కడ కొట్టగా ఆ బండ నుండి నీళ్ళు వచ్చాయి. ఆ నీళ్లు మామూలు నీళ్ళు కాదండి, సమృద్ధిగా వచ్చేసాయి. సమృద్ధిగా వచ్చేసినప్పుడు అక్కడ వారి యొక్క దాహము తీర్చబడింది, ప్రజల యొక్క దప్పిక తీర్చబడింది. మానవులు ఈరోజు ఈ భౌతికమైన దప్పిక కోసం కాదు, కానీ ఆత్మ సంబంధమైన దప్పిక కోసం ఆలోచన చేయాలి. చాలామంది దేవుడికి సంబంధించిన విషయాన్ని తెలుసుకోవాలనే ఉత్సుకత కలిగి వారు ఆత్మ సంబంధమైన దప్పికను తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంటారు. ఆ ఆత్మ సంబంధమైన దప్పిక తీర్చుకునే అటువంటి మనుషులకి తప్పకుండా దేవుడు దాహమును తీరుస్తూ ఉంటుంటాడు. మహారాష్ట్రలో నారాయణ్ వామన్ తిలక్ అనే ఒక బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు. ఈ బ్రాహ్మణుడు నిష్ఠాగరిష్ఠుడు, బహు వాజ్మయాలు చదివాడు, ఎన్నో పుస్తకాలు పఠించాడు. ఎంతోమంది ఋషులు రాసిన, సాధు పుంగవులు రాసిన గొప్ప గొప్ప గ్రంథాలను చదివి ఆ గ్రంథాలని కంఠోపాఠం చేసి అందులో దేవుడున్నాడా అని చెప్పి వెతుకుతూ ఉన్నాడు. ఈనాడు చాలామంది చూడండి, ఎవరో చెప్పిన మాట వింటారు, అలా చెయ్యి, ఇలా చెయ్యి, ఈ విధంగా చెయ్యి, అదే దేవుడు అంటారు. కాదు కాదు, నిజముగా దేవుణ్ణి కనుగొనాలనే అపేక్ష ఉన్నవాడు దేవుడి యొక్క స్వభావమును ముందు తెలుసుకుంటాడు. ఈ నారాయణ్ వామన్ తిలక్ అనే ఆయన స్వతంత్ర సమరయోధుడైన బాలగంగాధర్ తిలక్ యొక్క వారసుల్లో ఒకడు, ఆ కుటుంబంలో ఒకడు. ఈయన దేవుని గురించి తెలుసుకోవాలని, నిజమైన దేవుణ్ణి కనుక్కోవాలని ఈయన ఆశపడుతూ ఆ దేవుడంటే ఎలా ఉండాలని ఆశతో ఎతుకుతూ ఉండేవాడు. ఈయన పెట్టుకున్న ఆలోచన ఏంటంటే, మొదట దేవుడు అనేవాడు ఎవడైనా ఉంటే ఆ దేవుడు విశ్వాన్నంతటిని, ప్రపంచాన్నంతటిని ఒకే ప్రేమతో ప్రేమించే దేవుడై ఉండాలి. తన గ్రంథాలన్నిటినీ వెతుకుతూ ఉన్నప్పుడు ఆ గ్రంథాలలో ఉన్న దేవీ దేవతలు కొన్ని చోట్లకే పరిమితమైపోయారు. గృహానికొక దేవత, వీధికొక దేవత, ఊరికొక దేవత, రాష్ట్రానికొక దేవత. మరి విశ్వమంతటిని ఏలే దేవుడేడి? అయితే నేను చదువుతున్నా, నేను గ్రహిస్తున్నా ఈ గ్రంథాలలో ఉన్న ఎవ్వరూ కూడా దేవుళ్ళు కానే కాదు మాట. ఇంకా ఈయన ఆలోచన ఏంటంటే, దేవుడికి పక్షపాతం ఉండకూడదు, సమానత్వం ఉండాలి. ఆ గ్రంథాలలో వెతుకుతూ ఉన్నప్పుడు ఆ గ్రంథాలలో ఉన్న దేవుళ్ళు, ఆ గ్రంథాలలో ఉన్న దేవతలు ఎట్లాంటి స్వభావం కలిగి ఉన్నారు ఈయనకిట్టే అర్థమైపోయింది. వారు కులాలను సృష్టించారు, మనుషుల మధ్య విభేదాలను సృష్టించారు, రంగు, జాతి, మత భేదాలను కల్పించారు. వీరు దేవుళ్ళు ఎలాగవుతారు? దేవుళ్ళు కానే కాదు. ఇంకా మూడవదిగా ఈయన ఆలోచన చేసినప్పుడు దేవుడికి ఉండవలసిన అతి ముఖ్యమైన లక్షణం ఏమిటంటే, దేవుడు పరిశుద్ధుడై ఉండాలి, పవిత్రుడై ఉండాలి, తప్పు చేయని వాడై ఉండాలి, ఏ పాపములో పడకుండా కామ, క్రోధ, మద, మాత్సర్యములు జయించిన వాడై ఉండాలి, జిరుడై ఉండాలని చెప్పి ఇతను అనుకున్నాడు. అనుకుని ఆ గ్రంథాలను చదువుతూ ఉన్నప్పుడు ఆ గ్రంథాలలో ఒక్కడు కూడా ఈ లక్షణాలు ఉన్న దేవుడు ఆ గ్రంథాలలో ఈ బ్రాహ్మణోత్తముడికి కనపడలేదు. కనపడక విసిగి వేసారి దేవుడి కొరకు ఇంకా అన్వేషణ సాగిస్తూనే ఉన్నాడు.
ఇలా సాగిస్తూ ఉన్నప్పుడు మరి ఇతనికి ఏదో ఒక ఉద్యోగం కావాలి. ఆ ఉద్యోగం కొరకు వెతుకులాటలో మహారాష్ట్ర నుండి పూణేకు వెళ్ళాలని ట్రైన్ ఎక్కి ప్రయాణం చేసి వెళ్తూ ఉన్నాడు. ఆ ట్రైన్లో బోగిలో కూర్చున్నాడు. ఆ బోగిలో ఇతనికి ఎదురుగా ఫ్రెంచ్ దేశము నుండి వచ్చిన దేవుని సువార్థికుడైన ఒక మిషనరీ ఆయన్ని చూసి చిరునవ్వు నవ్వి ఆ మిషనరీ చేతిలో ఉన్న ఆ గిడియన్స్ బైబిల్, చిన్న బైబిల్ని, ఆ కొత్త నిబంధన గ్రంథాన్ని ఆయనకిచ్చి చదవమన్నాడు. అది చూసి బైబిల్ అని తెలిసి ఆ వ్యక్తి దాన్ని వెంటనే గిరవాటి వేసి, ఈ తెల్లవాళ్ళు, ఈ అమెరికా వాళ్ళు, ఈ ఇంగ్లీష్ వాళ్ళు తీసుకొచ్చిన దేవుణ్ణి నా దగ్గరికి తీసుకొచ్చి ఆ దేవుడు పుస్తకాన్ని నాకు ఇస్తావా, నేను చదవమంటే చదవను, ఇదెందుకు నాకు ఇచ్చావని ఆయనతో వాదనకి దిగాడు. ఆ ఫ్రెంచ్ మిషనరీ శాంతముగా ప్రేమతో, సహోదరుడా, అసలు ఆ పుస్తకంలో ఏముందో నువ్వు చదివితే కదా, అది తెల్లాళ్ళ దేవుడో నల్లాళ్ళ దేవుడో లేదా ప్రపంచం అంతటికీ దేవుడో, ప్రేమించే దేవుడో ద్వేషించే దేవుడో నీకు తెలుస్తుంది. అసలు ఈ పుస్తకంలో ఉన్నది దేవుడా కాదా అనేది నువ్వు తెలుసుకోవాలి కదా అని చెప్పినప్పుడు ఈ వ్యక్తి నిజమైన దేవుడి గురించి ఆలోచన చేస్తున్నాడు కాబట్టి, అలాగే కొంచెం సంస్కారం నేర్చుకున్నవాడు కాబట్టి మరలా ఆ పుస్తకాన్ని తిరిగి ఈయనిచ్చినప్పుడు తీసుకుని తన బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళాడు. ఈయన వెళ్తూ ట్రైన్ దిగి ఎక్కడికి వెళ్ళాడంటే ఉద్యోగం ఇస్తున్న చోటికి, పూణే వెళ్ళాడు. మరి ఆ ఉద్యోగం ఇస్తున్న వాళ్ళు వెంటనే వచ్చే రేపు జాయిన్ అయిపోయి అంటారా? అనరు కదా. 2-3 రోజులు ఆగమంటారు, 4-5 రోజులు ఆగమంటారు. అలాగే ఇతను ఒక రూములో స్టే చేస్తూ ఉన్నాడు. స్టే చేస్తూ ఉన్నప్పుడు ఊరికని ఊరు ఎవరో లేనప్పుడు ఏదో ఒకటి చదవాలా, ఏదో ఒకటి తెలుసుకోవాలా అనే ఉద్దేశంతో ఆ బ్యాగ్లో ఉన్న ఆ కొత్త నిబంధన గ్రంథమును మత్తయి దగ్గర నుండి చదవటం మొదలుపెట్టాడు. ఆ పేజీలు తిప్పుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈయన కళ్ళు తెరుస్తూ ఉన్నాడు. నిజమైన దేవుణ్ణి చూపిస్తూ ఉన్నాడు. ఆ పేజీలు ఒక్కొక్కటి తెరుస్తూ ఉండగా అలాగా ఒక అధ్యాయము మత్తయి, మార్కు, లూకా, అలాగే ఆ గ్రంథాలన్నీ కూడా చదివేసే వరకు కూడా ఈయన తృష్ణ కొన్నవాడే, దాహము కొన్నవాడే, అబ్బా ఏమిటి ఇందులో ఎంత గొప్ప దేవుడు ఉన్నాడా అని సత్యం నాకు తెలియబడుతుంది అని చెప్పి ఇంకా చదివి ఆ పుస్తకం ముగించేటప్పటికి నిజమైన దేవుడు, సత్యమైన దేవుడు యేసుక్రీస్తు ఒక్కడే అని నమ్మి ఆ నమ్మికతో ఈయన ఎక్కడికి వెళ్ళాడంటే ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. ఇంకా యేసుక్రీస్తు కోసం బాగా తెలుసుకుని నాకు ఈ దేవుడు కావాలని బాప్తీసం తీసుకున్నాడు. నిజంగా దేవుణ్ణి వెతకాలనుకునే ఎవడైనా సరే సత్యమును గ్రహించటానికి ఆ హృదయం తెరవాలి, కళ్ళు తెరుచుకోవాలి. చాలామంది మూర్ఖులు ఆ కళ్ళు తెరవబడక, హృదయం తెరవబడక దేవుణ్ణి దూషిస్తున్నారు, బైబిల్ని కాలుస్తున్నారు. చాలామంది మూర్ఖులు నిజమైన దేవుడెవరో గ్రహించలేక, ఆయన ప్రేమను తెలుసుకోలేక పగను పెంచుకుని ఆ పగతో కూడిన మాటలు, చేష్టలు చేస్తూ ఉన్నారు. ఈయనైతే నారాయణ్ వామన్ తిలక్ అయితే నిజమైన దేవుని తెలుసుకుని ఆ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని ఆ మహారాష్ట్రలో అనేక చోట్ల దేవుని సువార్తను ప్రకటించాడు. బాప్తీసం తీసుకున్నాడు, క్రైస్తవుడైపోయాడు. హాయిగా ఉంది ఆయన ప్రాణం. ఇప్పుడు ఇంటికి వచ్చాడు. ఆయన చేతిలో బైబిల్ చూసింది భార్య. ఏవండి, అవ్వ, మాలమాదికులు నమ్ముకున్న ఆ బైబిల్ దేవుణ్ణి మీరు ఇంట్లోకి తీసుకొస్తున్నారా? అమ్మా, ఈ పుస్తకము మాలమాదిగుల కోసము లేదా మరొకల కోసము రాయబడిన పుస్తకం కాదు. ఇది పవిత్రమైన గ్రంథము. దేవుడు మానవులందరి కొరకు రాశాడు. లేదు ఆ గ్రంథంతో ఉంటే నేను మిమ్మల్ని ఇంట్లోకి రానివ్వను. ఆయన అన్నాడు,
నా ప్రభువు కంటే నువ్వు నాకు పెద్ద గొప్పేమీ కాదు, అవసరమైతే నీకు నేను శాశ్వతంగా దూరమై దేవుని సన్నిధిలోనే గడుపుతాను అన్నప్పుడు ఆమె చాలా దుఃఖపడిన ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా ఒక్కసారి దీన్ని తెరిచి చూడు, నచ్చకపోతే వదిలే, నీకు ఇందులో నచ్చని విషయాలుంటే వదిలేసి ఇది నాకు నచ్చలేదు, ఈయన దేవుడు కాదని నాకు చెప్పు, వెంటనే నేను ఈ మతాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి వదిలిపెట్టి నేను మరలా నీ దగ్గరికి వచ్చేసి నువ్వు చేయమన్న పూజలు, నువ్వు చేయమన్న అన్ని రకాల ఆచారాలు నేను చేస్తానన్నాడు. సరేలే, భర్త చెప్పాడు. ఆ పుస్తకం తీసుకుంది, ఖాళీ ఉన్నప్పుడల్లా చదువుతూ ఉంది. చదివే కొద్ది దేవుడెవరో తెలుసుకోగలుగుతుంది. ఆ పుస్తకం పూర్తయ్యేటప్పటికి నా భర్త దేవుడే నిజమైన దేవుడు, నా భర్త ఏ దేవుణ్ణైతే నమ్ముకున్నాడో నేను అదే దేవుణ్ణి నమ్ముకుంటాను అని ఆమె కూడా దేవుణ్ణి నమ్ముకొని యేసుని అంగీకరించి వారిద్దరూ క్రైస్తవులయ్యి ఆ పూణే మహారాష్ట్రలో అద్భుతమైన పరిచర్య చేశారు, సువార్త చాటారు, దేవుని రాజ్యాన్ని కట్టారు. ఇక్కడ చెప్పబడుతున్నది ఏమిటంటే వారు ఆత్మదాహము కలిగి ఉన్నారు, దేవుని తెలుసుకోవాలనే దాహము. ఆ దాహము వారికి తీర్చాడు దేవుడు. యేసు ప్రభు వారు ఈ లోకంలోనికి వచ్చి యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనములో అంటున్నాడు కదా, 37, 38 చూడండి. ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. ఓ లోకములో ఉన్న మనుషులారా, ఆత్మ సంబంధమైన దప్పికతో ఉన్నవారులారా, మీరు అక్కడికి ఇక్కడికి వెళ్ళి ఆ మొక్కు ఈ మొక్కు తీర్చుకొని అక్కడ ఇక్కడ ముడిగి ఏవేవో పనులు చేస్తే ఆ పనులేవి కూడా మీ ఆత్మ సంబంధమైన దాహాన్ని తీర్చలేవు, పరలోక రాజ్యం అనే మోక్షానికి మిమ్మల్ని చేర్చలేవు. కానీ మీ కొరకు రక్తమును చిందించి మీ కొరకు క్రయధనమును చెల్లించి మిమ్మల్ని పాపము నుండి విడిపించిన యేసు యొద్దకు వస్తేనే మీకు మోక్షము దొరుకుతుంది అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది. ఆ మోక్షమిచ్చే బండ కొట్టబడిన బండ, ఒక్కసారే కొట్టబడింది, దేవుని చేత పంపబడింది, కలవరిలో కొట్టబడింది. ఆయన ఎన్నో మారులు కొట్టక్కర్లొద్దు, పదే కొట్టక్కర్లొద్దు, ఒక్కసారే దేవుడు మన కోసము యేసుని పంపించాడు. ఆ కొట్టబడిన బండగానే మన ప్రభువును మనకు ప్రత్యక్షమయ్యాడు, మన సమస్తమును తీసి ఆయన మనల్ని పవిత్రులుగా చేశాడు. అంత మాత్రమేనా, ఇక మన ప్రభువు చీల్చబడిన బండగా కూడా మన కోసం మారిపోయాడు. ఇందాక కొట్టబడిన బండ, ఇప్పుడు చీల్చబడిన బండ. ఈ సంఖ్యాకాండము 20వ అధ్యాయంలో 11వ వచనం నేను చదువుతున్నాను, వినండి. అప్పుడు మోషే తన చెయ్యెత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను, సమాజమును పశువులను తాగెను. ఇందాక మనకి కొట్టబడిన బండ కనపడింది, ఎక్కడండి అది? నిర్గమకాండములో. ఇప్పుడు దేవుడు ఆ బండను కొట్టు అన్నాడు నిర్గమకాండములో. ఎక్కడికి వచ్చేటప్పటికైతే దేవుడు ఏమంటున్నాడంటే ఆ బండతో మాట్లాడు అంటున్నాడు. మోషే, నీ ప్రజలు నీళ్ళు లేక అల్లల్లాడుతున్నారని ప్రార్థించావు కదా, వారి దప్పిక తీర్చాలంటే నేను నీకు చెప్పినట్టు చెయ్యి, నువ్వేం చేస్తావంటే ఆ బండతో నువ్వు మాట్లాడు అన్నాడు. చూడండి, ఆ బండతో మాట్లాడమని దేవుడు చెప్పాడు, కానీ మోషే ఏం చేశాడంటే ఆ బండను 2 మార్లు కొట్టాడు. ఆ బండ ఎవరు? క్రీస్తే. ఇందాక మనం చెప్పాను, క్రీస్తు ఒక్కమారే కొట్టబడాలి, క్రీస్తు ఒక్కసారే మన కోసం సిలువ వేయబడాలి. ఇంక పదే కొట్టడం, పదే సిలువ వేయబడటం కుదరదు. ఆ బండ క్రీస్తు అని గుర్తిస్తే మనము ఎంతో గౌరవము
ఇస్తాం. నిర్గమకాండములో 17వ అధ్యాయం 6వ వచనంలో ఉన్నది, ఒకసారి కొట్టు అన్నాడు, కొడితే నీరు వచ్చింది. ఇప్పుడు మోసే ఏం చేయమన్నాడంటే దానితో మాట్లాడు అంటే 20వ అధ్యాయం సంఖ్యాకాండం 11వ వచనంలో ఈ మోసే ఏం చేస్తున్నాడంటే, ద్రోహులారా, ఇప్పుడు నేను ఈ బండ నుండి మీకు నీరు రప్పించాలా అని చెప్పి ఆ బండను కోపముతో 2 మార్లు కొట్టాడు. ఇక్కడ ఏం కనపడ్డదంటే మోషే యొక్క కోపము కనపడ్డది, మోషే యొక్క అవిశ్వాసము కనపడ్డది. ఏమిటి మోసే కోపం అంటే, మోసే సాత్వికుడని పేరుంది కానీ వారు పెట్టిన బాధ, ఆ టార్చర్ తట్టుకోలేక, ఇజ్రాయేల్ పెట్టిన టార్చర్ తట్టుకోలేక అతను కోపముతో నిండిపోయాడు. ఇంకా ఆ కోపముతో నిండిపోయిన ఆయన విశ్వాసాన్ని కూడా కోల్పోయాడు. అవును, ఇందాక నిర్గమకాండములో 17వ అధ్యాయం 6వ వచనములో అక్కడ రెఫీదీములో దేవుడు ఏం చేయమన్నాడు, ఆ బండను కొట్టమన్నాడు కదా. మరి ఇక్కడ నేను బండను కొట్టకపోతే నీరు ఎలా వస్తుంది? దేవుడు మాట్లాడు అన్న మాటను మర్చిపోయాడు ఈయన. ఆ బండతో మాట్లాడంతే నీరిచ్చేతదన్నాడు. మనము సిలువ వేయబడిన యేసుతో, కొట్టబడిన యేసుతో మనం ఇప్పుడు మాట్లాడేవారుగానే ఉండాలి తప్ప కొట్టేవారముగా ఉండకూడదు. పదే పదే సిలువ వేసేవారంగా ఉండకూడదు. పదే పదే బాధపరిచేవారంగా ఉండకూడదు. పదే పదే చేతుల్లో ఆ శీలలు, కాళ్ళలో శీలలు, పక్కలో బల్లెము, తలపై కిరీటం పెట్టేవారుగా ఉండకూడదు. ఆయన పునరుద్ధానుడై లేచాడు, ప్రభువై దేవుడై మన మధ్య ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ బండతో మాట్లాడాలంటే మాట్లాడాలి. ఏం చేయాలండి? మాట్లాడాలి. ఇప్పుడు మోసే మాట్లాడటం కాదు, కొట్టాడు. ఎలా కొట్టాడు? 2 మార్లు కొట్టాడు, కోపంతో కొట్టాడు. యెషయా ప్రవక్త అంటున్నాడు, ప్రభువును మీరు పదే పదే కొట్టకలేదైన ఒక్క మారే కొట్టబడాలి. ఆయన అంటాడు కదా యెషయా ప్రవక్త, ఆ 53వ అధ్యాయములో ఆయన మొత్తబడ్డాడట, బాధింపబడ్డాడు, గాయపరచబడ్డాడు, అంతేకాకుండా నలగా కొట్టబడ్డాడు. యేసు ప్రభు ఒక్క మారే జరగాలి, నలగా కొట్టబడ్డాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు అంటున్నాడు కదా, 10వ అధ్యాయము 10వ వచనములు అంటున్నాడు, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం. అబ్బా, ఎంత గొప్ప వాక్యమో! ఒక్క మారే ప్రభువు మన కొరకు శ్రమ పడవలసింది ఒక్క మారే. కాబట్టి ఇక్కడ ప్రభువు శ్రమ పడటం జరిగింది. ఆయన చీల్చబడ్డాడు, ఆ బండ చీల్చబడింది. కొట్టిన వెంటనే ఆ బండ చీల్చబడింది. ఇది ఇప్పుడు ప్రస్తుతము సౌదీ అరేబియాలో ఉంది చీల్చబడిన ఈ బండ. ఆ గవర్నమెంటు సౌదీ అరేబియా గవర్నమెంటు ఆ బండ దగ్గరికి వెళ్ళనివ్వదు, ఆ పర్వతము దగ్గరికి వెళ్ళనివ్వదు. అది ప్రొటెక్టివ్ ఏరియాగా, ప్రొటెక్షన్ ఉన్న ఏరియాగా మార్చేశారు దాన్ని. ఇదంతా చరిత్రలో నిజముగా ఆ బండ కొట్టబడింది. ఆ బండ చరిత్ర పురుషుడైన యేసుక్రీస్తు అని నిరూపించబడింది. చరిత్ర పురుషుడైన యేసుక్రీస్తు అని నిరూపించబడింది. ఇక ఆఖరువుగా చూస్తే మన ప్రభువు మనకి నీడయైన బండగా మారిపోయాడు. మనకు ఒక ఆశ్రయము కావాలండి. ఈ లోకంలో దిక్కులేని వారిగా, ఎవరు సహాయపడని వారిగా, అల్పులుగా, బాధితులుగా మనం ఎంతో దీనస్థితిలో నలిగిపోతూ ఉన్నప్పుడు మనకంటూ ఒక ఆశ్రయము కావాలి, మనకంటూ ఒక నీడ కావాలి, మనకంటూ ఒక తోడు కావాలి. ఆ నీడ, తోడు, ఆశ్రయము అనే బండ ఈ నీడ అయిన యేసుక్రీస్తు అనే బండ. విశ్వాసి విపత్కర పరిస్థితులు గుండా ఉన్నప్పుడు దేవుడు ఆ విశ్వాసిని కాపాడతాడు.
విశ్వాసిని కాపాడతాడు. శారీరకముగా మనం కృంగిపోతూ ఉంటుంటాం, ఆత్మ సంబంధముగా మనము నలిగిపోతూ ఉంటుంటాం. దేవుడికి ఏదైనా ప్రార్థన చేసామో మనకు జరగలేనప్పుడు నా దేవుడు నన్ను పట్టించుకోవటం లేదు, గందరగోళం వచ్చేస్తుంది, భయం పుట్టేస్తుంది. యెషయా గ్రంథం చూడండి, 25వ అధ్యాయము 3వ వచనం నేను చదువుతున్నాను. భీకరులు ఊపిరి గోడకు తగిలిన గాలివాన వలె ఉండగా నీవు బీదలకు శరణ్యముగా ఉంటివి. దరిద్రులకు కలిగిన శ్రమలు వారికి శరణ్యముగాను, గాలివాన తగలకుండా ఆశ్రయముగాను, వెట్ట తగలకుండా నీడగాను ఉంటివి అంటున్నాడు ఇక్కడ.